అండ్ హాయ్ చూస్తున్నారా జానీ మాస్టర్ న్యూస్? చూస్తున్నాండి. సో జానీ మాస్టర్ నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేశారు అని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి కదా, దానిపై అసలు మీరేమనుకుంటున్నారు? అసలు అవి నిజమేనా కాదా ఆరోపణలన్నీ? సో నాకైతే వ్యక్తిగతంగా కొద్దిగా బాధ అనిపించింది. అంటే నేనేం జానీ మాస్టర్ అభిమానిని, ఏదో డయట్ ఫ్యాన్ పిఆర్ని కాదు. సో నాకు మెయిన్గా ఏమనిపించింది అంటే పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ వేరు అండి. సో జానీ మాస్టర్ పర్సనల్ లైఫ్గా రాలేదు నేషనల్ అవార్డు, చాలా ప్రొఫెషనల్గా కష్టపడి పాపం తను ఎన్నో డ్యాన్స్ మాస్టర్ లైఫ్ చాలా కఠినంగా ఉంటుందండి. సో నిజంగా వాళ్ళు ఎంతో కష్టపడి ఒక్కొక్క ఈ స్టెప్ వేయాలి ఆ స్టెప్ వేయాలని చాలా ఎండనక వానానికి కష్టపడుతుంటారు వాళ్ళు. సో అట్లా అవునాను కదా, నేషనల్ అవార్డు అనేది అంత పెద్ద మామూలు అవార్డు కాదు, అది అంత పెద్ద అవార్డు ఇచ్చేటప్పుడే వాళ్ళు అనుకోవాలి కదా. సో నిజంగా ఈరోజు అంత మంచి పెద్ద అవార్డు వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అంటే మెయిన్గా వాళ్ళు ఎందుకు రద్దు చేశారంటే పోస్కో చట్టం ఉంది కదా, సో పోస్కో చట్టం తన పైన అప్లై అయింది. ఏదైతే అమ్మాయి తను కేసు పెట్టిందో తను క్యాన్సిల్ అయింది, తను రిటర్న్ తీసుకుంది కదా, తప్పంతా నాదే, తను తప్పు లేదు, నేనే పెళ్లి చేసుకోమని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నా అని చెప్పేసి కూడా తను చెప్పింది. మళ్ళీ ఇలా అవార్డు క్యాన్సిల్ అంటే తను ఎంత కష్టపడితే అది అవార్డు వస్తుంది, అది క్యాన్సిల్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని పబ్లిక్ అంటున్నారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అవునండి, నేను కూడా చాలా బాధపడ్డాను. మీరు చూడండి, అమ్మాయి అంత పబ్లిక్లో చెప్పేసింది, మనం కొన్ని వాయిస్ క్లిప్స్ ఉన్నాయి. అవును, నేను నన్ను మ్యారేజ్ చేసుకోమని నేనే అడిగిన, వాళ్ళ వైఫ్ నన్ను ఏం అడగలేదు, వాళ్ళ వైఫ్ నన్ను ఏం ఇబ్బంది పెట్టలేదు, సో నేనే వాళ్ళని ఇబ్బంది పెట్టిన అన్నట్టు క్లియర్ వినిపించాయి. అది ఇదే ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. తనే నర్సింగ్ పోలీస్ స్టేషన్ పోయింది, తనే కేసు పెట్టింది, తనే అవంతా ఒక అంటే తను పెట్టిన కేసు పెద్ద కేసు ఏదంటే పోస్కో. అది ఏంటంటే చాలా పెద్ద కేసు అన్నమాట. ఎందుకంటే మైనర్ అమ్మాయిల పైన దాడి చేయడం అనేది అది అమ్మాయిల పైన నేరం అంటే ఇంకా మైనర్ అంటే పెద్ద కేసు కాబట్టి, సో ఆ చట్టం అయితే ఏదైతే ఉందో ఆ చట్టం పైన ఎవరున్నా సరే కానీ తప్పని ఉద్దేశంతో వాళ్ళు జస్ట్ క్యాన్సిల్ చేశారు. సో మేబీ కేసు మొత్తం రుజువు అయిన తర్వాత మళ్ళీ ఇచ్చే ఛాన్స్ అయితే నాకు అనిపిస్తుంది. సో ఎనివే నాకైతే ఇవ్వడం చాలా బాగా అనిపించింది, ఎందుకంటే పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు కదా. సో నిజంగా నాకు అనిపించింది చూడండి, ఎగ్జాంపుల్ అనిపించింది, మన కుండలో నీళ్ళు అండి. సో మనం నీళ్ళు మనం ఎంతో కష్టపడి సంపాదించుకోవటం, జస్ట్ ఒక రంధ్రం వల్ల నీళ్ళు మొత్తం ఇప్పుడు తనకు కష్టపడిన ఏదైతే నేషనల్ అవార్డు కానీ ఇంకా ఏదైతే ప్రొఫెషన్ చాలా కష్టపడ్డాడో జస్ట్ ఒక చిన్న తప్పడం వల్ల తన లైఫ్ మొత్తం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నిజంగా నాకైతే కొద్దిగా బాధ అనిపించింది. అమ్మాయి కేసు మరి తనే తప్పు చేసిన అంటుంది, మరి కేసు రిటర్న్ తీసుకుంటే అయిపోయేది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇవన్నీ తనే క్రియేట్ చేసింది, తనే నా తప్పు అని ఒప్పుకుంది కదా, దీని వెనకాల ఎవరైనా ఉన్నారు అనుకుంటున్నారా, లేదు తన ఓన్ గా చేసిందని అనుకుంటున్నారా? ఓన్ గా అయితే జరిగే ప్రశస్త లేదండి. చూడండి, ఇప్పుడు అమ్మాయి మన తెలుగు అమ్మాయి కాదు, ఆ ఉన్నంత ఏజ్కి ఆమె ఆలోచించే నాలెడ్జ్ పవర్కి అయితే దానికి దీనికైతే సింక్ కాదు అని చెప్పేసి అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి అసలు? కరెక్ట్ అండి, అవునండి కాదని నువ్వు చూడండి, ఒక అంత చిన్న అమ్మాయి అయితే నిజంగా తనకు జానీ మాస్టర్ ఉన్న కస్టడీలో క్లియర్ అయిపోయాడు. సో నేను అమ్మాయిని నేను మైనర్ ఉన్నప్పుడు తనని ఏం చేయలేదు, తనంతా తానే నా దగ్గరికి వచ్చింది, తనంతా తానే నాకు పరిచయం అయింది. ఇంకా తన టాలెంట్ గుర్తించి నేను నా పర్సనల్ అసిస్టెంట్గా పెట్టుకున్నాను, కొరియోగ్రాఫర్గా పెట్టుకున్నాను అని చెప్పాడు. చాలా మంది కొరియోగ్రాఫర్ ముందుకు వచ్చి చెప్తున్నారు. చాలా మంది అడిగారంట అమ్మాయికి, సో జానీ మాస్టర్ దగ్గర ఎందుకు పనిచేస్తున్నా, మా దగ్గర పని చేయంటే లేదు నేను చాలా విశ్వాసంగా ఉంటా, జానీ మాస్టర్ దగ్గర ఉంటాను. సో నాకు అంత ఇష్టం లేనప్పుడు నువ్వు అప్పుడే వెళ్ళిపోయేదాన్ని కదా, సో ఇష్టం ఉంది కాబట్టి తనతో తిరిగావు, అంతా చేసావు. సో నాన్ కాదని చూడండి, ఈ కేసుల విషయానికి వస్తే క్లియర్ కట్గా నువ్వు స్టార్టింగ్ కొద్ది వరకు మనకు జానీ మాస్టర్ తప్పు అనిపించింది. కానీ ఈరోజు చూస్తుంటే అరే జానీ మాస్టర్ తప్పు లేదేమో, అమ్మాయి కావాలని కొన్ని క్లిప్స్ అవి విన్నప్పుడు అరే జానీ మాస్టర్ తప్పు లేదేమో అన్న ఫీలింగ్ వచ్చి వాళ్ళ వైఫ్ కూడా సుమలత మేడం కూడా చాలా క్లియర్గా చాలా ధైర్యంగా చెప్పింది, మా హస్బెండ్ తప్పు చేయలేదు, 100% చాలా క్లీన్గా కడిగిన ముత్యంలా బయటకు వస్తామన్నారు. నిజంగా అలానే వస్తున్న ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు మెయిన్గా ఏంటంటే సో కేసు వేయడం వేరు, కొన్ని చట్టాలు చాలా ప్రమాదమైన చట్టాలు ఉంటాయి, నిర్భయ చట్టం కానీ మన పోస్కో చట్టం కానీ చాలా పెద్ద కేసులు ఉన్నాను కదన్న. సో ఒక్కసారి దానిలో ఇరిగితే మాత్రం బయటికి రాలేరు అనమాట. సో మన ఇంకా నిర్ధారణ రాలేదు, నిర్ధారణ వచ్చిన తర్వాత మేబీ ఫాల్స్ ఉంటే ఫాల్స్, నిజాయితీ ఉంటే నిజాయితీగా, నిజాయితీ ఉంటే మాత్రం మళ్ళీ నేషనల్ అవార్డు రిటర్న్ చేయాలని కోరుకోవడం, ఎందుకు కష్టపడి వచ్చిందని చాలా కష్టపడాడు పాపం. మనం చూసుకున్నట్లయితే ఒక్క కేసు కదా హర్ష సాయి అని చెప్పేసి, జానీ మాస్టర్, ఇప్పుడు నాగార్జున, ఈ సినీ ఫీల్డ్ మీద ప్రతి ఒక్కరు కాకపోతే ఒకరు కేసులు పెడుతూనే ఉన్నారు కదా, అసలు ఎందుకు ఇలా సినీ ఫీల్డ్ ఒక్కటేసారి ఇలా మొత్తం కుప్పగూలిపోతుంది? కుప్పేం కూలిపోతలే అండి. కొంతమంది అవకాశవాదం కోసం ఏదో కొద్దిగా వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళ పర్సనల్ లైఫ్ చూడండి. క్వశ్చన్ చెప్తాను, నేను జానీ మాస్టర్ కేసు చెప్తున్నా, తిరిగింది మీరే, చేసింది మీరే, అక్కడికి పోయింది మీరే, లాస్ట్కి ఏమంటే నేను ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఏమైనా అయితే నర్సింగ్ పోలీస్ స్టేషన్కి పోవాలి, కేసు పెట్టాలా, రాజస్థాన్ నుంచి మొదలైందాం. అంతకు ముందు ఒక సాయి అని ఒక యూట్యూబర్ ఉండే, తను కూడా అదే కేసు, అంతే మన అర్చసాయి పక్కన పెట్టండి, మన షణ్ముఖ్ వాళ్ళ తమ్ముంది కూడా అదే నర్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. సో మన అర్చసాయి అన్నది కానీ, రాజస్థాన్ కానీ, జానీ మాస్టర్ కానీ. సో ఇంకొక రీసెంట్ నాకు యూట్యూబర్ అంట, తను వాళ్ళ సేమ్ ఇలాంటి కేసు కావాలని అమ్మాయిలు. సో ఇది ఎంతవరకు నిజం ఉందో మనకు తెలియదు, కానీ నిజంగా తప్పు జరిగితే కేసు వేయండి. ఏదో మీరు కొద్దిగా ఓవర్ నైట్లో ఫేమస్ అవ్వడం కోసం ఏదో చేయాలని, ఏదో పగ తీర్చుకోవాలని కేసులు వేయడం అనేది తప్పు. లాస్ ఉన్నాయి మన చట్టాలని, వాటిని ఏంటంటే చుట్టాలకు వాడుకోవద్దు. సో వాటిని మనకు అవసరమైనప్పుడు వాడాలి తప్ప, కానీ అవసరం లేని ప్రతిసారి మనకి ఏదో ఫేమస్ కావాలి, ఏదో కావాలన్న ఉద్దేశంలో ఆ చట్టాలను వాడదు. నాకైతే కొద్దిగా బాధ అనిపించింది జానీ మాస్టర్ విషయంలో. చూద్దాం ఏం జరుగుద్దాం. థ్యాంక్స్.